ఒకటే కోరుతా ఉన్నా. నువ్వు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఏం చెప్పాలి? నేను గెలిస్తే ఇవాళ మా పార్టీకి పని చేస్తుందని చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చెప్పాలి? ఓట్లప్పుడు మమ్మల్ని గెలిపియండి, మేము ఈ సేవ చేస్తాం, మీకోసం ఈ పని చేస్తామని చెప్పాలి. కానీ ఈరోజు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజేందర్ గారు ఏం చెప్తున్నాడు? నన్ను చూసి ఓటేయండి అంటుండు. నా ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నాడు. ఒక నాయకుడి ఆత్మగౌరవం ప్రజలందరి ఆత్మగౌరవం కాదు. అయినా నువ్వు ఆత్మ వంచన చేసుకున్నావు. నువ్వు చెప్పేదేంది? నా రక్తంలో అంతా లెఫ్టిజం ఉందంటావు. నువ్వు చేరిందేమో రైటిజం పార్టీలా. ఆత్మ వంచన చేసుకొని ఇలా బీజేపీ పార్టీలో చేరినావు. నువ్వు ఒకవైపు ఆత్మ వంచన చేసుకుంటూ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా నువ్వు ఒక విషయం అడుగుతా ఉన్నా సూటిగా. ఇలా ఇల్లందకుంటలో ఇప్పుడే రాముల వారి దర్శనం చేసుకొని ఆ రాముల వారి ఆశీర్వాదంతో ఈ సభలో నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా. ఒక్కటి చెప్పు సూటిగా. ఇలా ఈటల రాజేందర్ ఓటేస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో సూటిగా సమాధానం చెప్పు అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చేయలేని పనులు రేపు నువ్వు గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతావు. మంత్రిగా చేయలేని పనిని రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ ప్రజలకు చేయగలుగుతావా? చేయగలుగుతాడా అమ్మా? చేయలేడు. ఇవాళ ఏ పని చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. మీ దయ, మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా 2.5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిండు కేసీఆర్. 2016 రూపాయల పెన్షన్ ఇచ్చిండు. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,116 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ప్రతి ఆ పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయలు ఇస్తుంది. రైతు బంధు ఇవాళ ఏ రైతు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నాం. రైతు బీమా, దళిత బంధు, ఇట్లా అనేక కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ తెచ్చింది. మరి బీజేపీ వాళ్ళు ఏం తెచ్చిండ్రు? మనం ఆలోచన చేయాలి కదా. టీఆర్ఎస్ అంటే రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆసరా పెన్షను, 24 గంటల ఉచిత కరెంటు, ఇట్లా అనేక పనులు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. మరి బీజేపీ ఏమి ఇచ్చిందో మనం ఆలోచించాలనా వద్దా? ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఐడా లేదు, ఆల్మోస్ట్ అడుగంటిపోయింది, డిపాజిట్ రాదు. మరి ఇక పోటీ ఎవరికి ఉన్నది? టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య పోటీ ఉన్నది. మనం ఆలోచన చేయాలి, ఏ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచన చేయాలన్నా వద్దా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీ అనుభవంలో ఉన్నది. మరి బీజేపీ కూడా చేసింది, మనకు చేయలేదని ఎందుకనాలి? మీకు తెలియదా? ఏం చేసింది బీజేపీ? 105 రూపాయల పెట్రోల్ ధర మాత్రం పెంచింది. డీజిల్ ధర 105 రూపాయలు చేసిండ్రు. గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది. చేయలేదా? ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసిండ్రు. ఉన్న రిజర్వేషన్లు ఊడగొట్టే పనికి శ్రీకారం చుట్టిండ్రు. బిఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తీసేసిండ్రు. విశాఖ ఉక్కును అమ్మిండ్రు. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎల్ఐసిని కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడము. ఇవాళ పేదవాళ్లకు ధరలు పెరిగి చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి బీజేపీ చేసింది. మరి మనం ఎటువైపు ఉండాలి? ఆసరా పెన్షన్ ఇచ్చిన కేసీఆర్ దిక్కుందామా? ధరలు పెంచిన బీజేపీ దిక్కుందామా? ఇలా కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద మొన్న వానకాలం మనకు ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చిండు. ఇయ్యలేదా? 5,000 వచ్చినాయి. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు? 63 రూపాయలు 64 రూపాయలు ఉన్న డీజిల్ను 103 రూపాయలు 104 రూపాయలకు పెంచింది. పోయిన వానకాలంలో ఒక ఎకరం దుక్కి దున్నాలంటే 3,000 రూపాయలకే ట్రాక్టర్ వస్తుండే. ఇప్పుడు ఎంత అయింది? ఈ వానకాలంలో దున్నాలంటే ఎంత అయింది? 5,000. 6 కొన్ని జాగాలు కానీ 5 అయితే పక్కా అయింది. అంటే పోయిన వానకాలంలో 3,000కు ఒక ఎకరా దున్తే ఈ వానకాలం 5,000 రూపాయలు అయింది. 6 ఓకే 6,000 అయింది. సరే నీ మాటనే సై.
మరి ఒక్క ఏడాదిలోనే 2 నుంచి 3 వేల రూపాయలు ఎందుకు పెరిగింది? ఈ ఘనత ఎవరిది? కేసీఆర్ గారేమో 5,000 ఇచ్చి నీ విత్తనానికో ఎరువులకో నాట్లకో నీ కూళ్లకో కలుపు తీయడానికో దుక్కి దున్నడానికి 5,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో సాయం చేసింది. బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? 63 రూపాయలు ఉన్న డీజిల్ 103 రూపాయలు చేసి 3,000కు దున్నే ట్రాక్టర్ కాస్త 5,000 రూపాయలు అయింది. ఇచ్చిందేమో టీఆర్ఎస్ పార్టీ, లాక్కున్నదేమో బీజేపీ పార్టీ. మరి మనం ఎడిదిక్కుండాలో ఆలోచించుకోవాలన్నా వద్దా? ఇలా మా రైతులు ఆలోచించాలి. ఇలా మీ ఈటల రాజేందర్ గారు ఏమంటున్నాడు? రైతు బంధు వద్దు అంటున్నాడు. వద్దా? రైతు బంధు కావాలా వద్దా? కావాలా వద్దా? మరి రాజేందర్ గారేమో రైతు బంధు వద్దు అంటున్నాడు. మరి కావాలంటే ఒకసారి చేయలేవట్టాలి. నాకు రైతు బంధు కావాలంటే కావాలా? కావాలన్న వాళ్ళు గట్టిగా చేయలేవట్టాలి. అందరు కావాలంటుండ్రు, సంతోషం. మరి వద్దన్నోళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? మరి రాజేందర్ గారు రైతు బంధు వద్దు అంటుండు. వద్దన్నోళ్ళని ఏం చేయాలి? వద్దన్నోళ్ళని ఏం చేయాలి? అదిగా మీ చేతులు ఉన్నది కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఏమో మీ కష్టం తీర్చదట, రైతు బంధు ఏమో రైతుకు వద్దట, దళిత బంధు వద్దంటున్నాడు, ఆసరా పెన్షన్ అది పరిగేరుకున్నట్టు అంటుండు. మా ముసలోళ్ళు బాగా మంది కనబడుతుండ్రు. అమ్మ ఆసరా పెన్షన్ కావాలన్నా వద్దా? 2,000 రూపాయల పెన్షన్ మంచిగానే ఉందా? మరి ఈటల రాజేందర్ గారు అది పరిగేరుకున్నట్టు అంటుండు. ఏం చేద్దాం? ఉంచాలనా? మరి ఆయన వద్దంటుండు మీవాడు. ఆసరా పెన్షన్ పరిగేరుకున్నట్టట, రైతు బంధేమో వద్దంటాడు, దళిత బంధును వద్దంటాడు, కళ్యాణ లక్ష్మి ఏమో కష్టం తీరదంటాడు. మరి ఇది న్యాయమేనా? నీకంటే అవసరం లేదు, మా పేదోళ్ళకు వద్దా? మా పేదవాళ్లకు ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కావాలా వద్దా? కావాలనా? మరి రాజేందర్ గారు వద్దంటుండే ఏం చేద్దాం? ఏం చేద్దాం? మీరు ఆలోచించాలి. ఇది న్యాయం అవుతుందా? ఇంకా పెద్ద జోక్ ఏంటంటే రైతు బంధును వద్దంటాడు, ఆయన మాత్రం 10,50,000 తీసుకున్నాడు. 10,50,000 తీసుకున్నాడు. మరి వద్దనే రాజేందర్ గారు 10,50,000 ఎందుకు తీసుకున్నాడో సమాధానం చెప్పాలనా వద్దా? ఇగో ఇది ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. ఈ మధ్యన కొత్త కథ మోపైంది. మొన్న ఎక్కడో టీవీలో మాట్లాడిండు. ఆయన బీజేపీలో చేరినాక కొత్త భాష నేర్చుకుంటున్నాడు. ఏమంటుండు? ఇలా అన్నం పెట్టి నీకు అక్షరాలు నేర్పి నిన్ను నాయకుడిగా తయారు చేసి 6 సార్లు ఎమ్మెల్యే చేసి 2 సార్లు మంత్రి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని రా అని అనొచ్చా? రా అని కేసీఆర్ను సంబోధించచ్చా ఈటల రాజేందర్ గారు? నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇటు రా అంటుండు నన్ను పట్టుకొని. ఇగో ఇది నీ సంస్కారం. సరే నువ్వు ఎట్లా మాట్లాడినా నీలాగా నేను సంస్కారాన్ని తగ్గించుకోదలుచుకోలే. నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం లెఫ్టిజం వదిలిపెట్టి రైటిజంలో చేరినావు, నీ వామపక్ష భావాలను వదులుకున్నావు, నీ సిద్ధాంతాలను వదులుకున్నావు, నువ్వు మాత్రం రైటిజంలకు పోయినావు. నీ భాష మారింది బీజేపీలో చేరంగానే, కానీ మేం మాత్రం మారం. నేను రాజేందర్ గారు అనే పిలుస్తాం, ఉన్న విషయాలే చెప్తాం ప్రజలకు. నీలాగా మేము భాషను మార్చో భావాన్ని మార్చి చెప్పేటువంటి నాయకులం కాదు. మీరు ఆలోచించాలి. సరే మేము అర్థం చేసుకుంటాం. నువ్వు అట్లా మాట్లాడినావంటే నీ ఫ్రస్ట్రేషన్, నీకు ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోతున్నా అనే భయములో మాటలు తూలుతున్నావు, మాటలు జారుతున్నావు అనే విషయం ఆ మాత్రం అర్థం చేసుకునే పరిజ్ఞానం నాకు ఉన్నది. కానీ ఇలా మనం ఆలోచించుకోవాలి, మా అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చినాక మేము ఏం పని చేసినామో మీరు చూడండి. ఇలా మా మిత్రులు కౌశిక్ అడిగిండు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు కట్టలేదు అన్నాడు. కట్టిండ్రా అమ్మ మీకు? సిరిసేడోళ్ళు ఉన్నారా? ఐడా శైలావట్టురు సిరిసేడోళ్ళు మీ ఊరు దత్తత తీసుకున్నాడు ఈటల రాజేందర్ గారు. దత్తత తీసుకున్నాడా? సిరిసేడు కాడ ఒక్క ఇల్లు గిట్ట వచ్చిందా అమ్మా? కట్టిండా ఒక్క ఇల్లన్నా? కట్టలే. గీడ శ్రీరాములపల్లి ఉంటది పక్క పొంట, శ్రీరాములపల్లి వాళ్ళు ఉన్నారా? శ్రీరాములపల్లె మీ దగ్గర కొబ్బరికాయ కొట్టిండు 26 ఇళ్లకో 36 ఇళ్లకో. అయినాయా ఇండ్లు? అయినాయా? ఎవరు ఇళ్ళకి పోయిండ్రా? పోలే.
ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు కట్టలే. ముఖ్యమంత్రి గారు 6 ఏండ్ల కింద 4000 ఇండ్లు ఇచ్చిండు మీకోసం. 4000 ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళ ఆత్మగౌరవం కోసం ఇండ్లు కట్టించు రాజేందర్ గారు అని చెప్పిండ్రు. కానీ కట్టినరా? మరి మేము కట్టలేదా సోపతోళ్ళం? మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు 3400 ఇండ్లు కట్టించి ఇండ్లకు దోలిచ్చిండు. తుమ్మల నాగేశ్వరరావు గారు 2500 ఇండ్లు కట్టించి ఇండ్లకు దోలిచ్చిండు. నేను 3400 ఇండ్లు కట్టి ఇండ్లకి ఇప్పటికే తోలిచ్చిన మా అక్క చెల్లెలను మేమే దగ్గరుండి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి పట్టుబట్టలు పెట్టి కుడికాలు పెట్టి ఇండ్లలో తోలిచ్చినాం. మరి మీ దగ్గర తోలిచ్చిండ్రా ఎవరినన్నా? ఎవరికన్నా ఒకరికి ఇల్లు కట్టించిండ్రా అని అడుగుతున్నా. మరి మంత్రి ఉన్నప్పుడే ఇల్లు కట్టియలేదు, రేపు గెలిస్తే మళ్ళా మంత్రి అవుతాడా? కాడు. మరి అయితే ఆ ఇల్లు మరి మనం ఎందుకు మోసపోవాలి? ఒక వ్యక్తికి లాభం జరగాలనా, హుజురాబాద్ ప్రజలకు లాభం జరగాలనా? ఆలోచించండి. ఇప్పుడు రాజేందర్ గారు గెలిస్తే ఒక వ్యక్తిగా ఆయన గెలుస్తాడు, కానీ ప్రజలుగా మనం ఓడిపోతాం. ప్రజలుగా మనకు నష్టం జరుగుతుంది. ఇవాళ దయచేసి బాగా ఆలోచించండి. ఇంకా 2.5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది. మీరు బండి సంజయ్ గారిని గెలిపించారు. ఒక 2-3 ఏళ్ల కింద బండి సంజయ్ గారిని గెలిపించారు. గెలిచి 2-2.5 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్న ఏ ఊర్లోనన్నా బండి సంజయ్ గారు ఒక 10 లక్షల రూపాయలు పనిచేసినారే? ఏ వాగొడ్డు శ్రీరాములపల్లి వాళ్ళు చెప్పాలి, ఏమైనా అయిందా? 10 లక్షల పని అయిందా? శ్రీరాములపల్లి వాళ్ళు, ఉల్లిగడ్డ శ్రీరాములపల్లి వాళ్ళు, రాములపల్లి వాళ్ళు, సీతమ్మ నగర్ వాళ్ళు ఎవరైనా ఉంది చెప్పు. ఏ ఊళ్ళోనన్నా ఒక 10 లక్షల పని అయిందేమో? అయిందా ఎక్కడన్నా? ఎక్కడా చేయలే. మరి ఎంపీగా బండి సంజయ్ గారు 2 ఏళ్లలో 10 లక్షల రూపాయల పని చేయకపోతే రేపు రాజేందర్ గారు గెలిస్తే ఒక 10 లక్షల పని అవుతుందా అమ్మా? రేపు అభివృద్ధి జరుగుతుందా అమ్మా? నిన్నటిదాకా రాజేందర్ గారు పనిచేసిందంటే కేసీఆర్ గారి దయతో, కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఇవాళ రాజేందర్ గారు పనిచేసింది. కానీ ఇవాళ ఎప్పుడైతే నువ్వు బీజేపీలకు పోయినావో ఇవాళ నీ పని అయిపోయింది. మీరు ఆలోచించాలి. ఒక వ్యక్తి కోసం కాదు మనం ఆలోచించాల్సింది, మన భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మీ అందరి భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాలి. హుజూరాబాద్లో అభివృద్ధి కొనసాగాలి. స్వంత జాగలో ఇండ్లు కట్టించే కార్యక్రమాన్ని మీ అందరికీ మేము చెయ్యాలి. రేపు ఆయన కట్టకుండా ఇడిచిపెట్టిన 4000 ఇండ్లను తొందరగా పూర్తి చేసి మీ అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక ఆయన ఎట్లా చేయాలి? ఇడిచిపెట్టిపోయిండు, ఆ బరువు మేము తీసుకుంటాం. కేసీఆర్ గారు పంపించిన మా తమ్ముడు గెల్లు సీన్ను గెలిపిండి, ఆ ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా. పక్కా కట్టిస్తాం. ఇడిచిపెట్టిన ఇండ్లు కట్టిస్తాం. మీ స్వంత జాగలో మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. మరి ఆలోచించుకుందాం, ఇటువైపు మనం పోదాం. ఇవాళ రైతు బంధు దండగా అంటున్నారు, మీరే చెప్పాలి. ఇలా కాళేశ్వరం నీళ్లు మంచిగా వస్తున్నాయా లేవా? పోయిన సంవత్సరం 9 నెలలు వరుసగా కాలువ వారిందా లేదా? 9 నెలలు నీళ్ళు వచ్చినాయా లేవా? ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు ఇక నీళ్లు చాలు బంద్ చేయండి అన్నారు. అనలే మీరు? మిషన్ దిగుతలేదు, ఇక నీళ్లు బంద్ చేయండి అన్నారు మీరు. ఎప్పుడైనా మనకేమో ఆ నీళ్ల కోసం ఎల్ఎండి కాడికి పోయి ధర్నా చేసుడు, పోలీసు వాళ్ళు కేసు పెట్టుడు, కుర్చీలు వలకొట్టుడు, అద్దాలు వలుగుడు, కోర్టు చుట్టూ తిరుగుడు మనకు తెలుసు. కానీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక మండు టెండర్లు కూడా నిండుగా కాలువ బారింది. ఇగో ఇది కేసీఆర్ వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల నీళ్లు వచ్చినాయి. ఇలా కాళేశ్వరం తొలి ఫలితం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. దీన్ని మనం ఆలోచన చేయాలి. రేపటి కూడా నీళ్లు అట్లనే మనకు వస్తుంటాయి. కాళేశ్వరం నీళ్ళు వచ్చింది, 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చింది. ఎంత పంట పండినా కొని 3 ఒద్దులల్లో మీకు డబ్బులు ఇచ్చినాం. వానకాలం 5,000, యాసంగి 5,000 రైతు బంధు ఇచ్చినాం. మరి ఇన్ని పనులు చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఏ రకంగా బీజేపీతో లాభం అవుతుంది మనకు? ఇవాళ రాజేందర్ గారు ఎందుకు పోయిండు బయటకు సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఎమ్మెల్యేకి ఎందుకు రాజీనామా పెట్టినావు? అసలు నువ్వు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిస్తే ఏమవుతావు? ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతావు. అది నీకు ఉన్నదేనా? అంటే నువ్వు కేవలం నీ స్వార్థం కోసం పెట్టినావు. నువ్వు నాయకుడిగా పెరగడం కోసం పెట్టినావు, కానీ ప్రజల కోసం కాదు. ఇలా ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. హుజూరాబాద్లో
రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి లాభం జరగాలనా 2,29,000 మంది ప్రజలకు ప్రయోజనం జరగాల అన్నదే ఇవాళ చర్చ జరగాలి. మన చర్చ ఒక వ్యక్తికి లాభం జరగాలనా 2,29,000 మంది ప్రజలకు లాభం జరగాలనా అనే దాని మీద ఇవాళ మీరు చర్చ చేయండి. మాకు కులం లేదు, మతం లేదు. టిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు పనిచేస్తుంది. ఇవాళ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చినాం, ప్రతి బాయి కాడ బోరు కాడ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం. కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి ప్రతి కాలువ దగ్గర నీళ్లు వారిస్తున్నాం. మీ యొక్క నీటి తీరువా రద్దు చేసినాం. ఇప్పుడు నీళ్ళకి పైసలు కట్టుడు ఉందా అమ్మా? మున్పట్లాగా లేదు. పాత బకాయిలు రద్దు, నీటి తీరువా కూడా రద్దు చేసుకున్నాం. ఇట్లా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మరి రాజేందర్ గారి వ్యవహారం ఎట్లుందంటే, ఇప్పుడు మీరు తల్లిదండ్రులుగా ఒక్కసారి ఆలోచించండి. మనం పెంచి పెద్దగా చేసిన కొడుకు తల్లిదండ్రుల గుండెల మీద దంతే మనకి ఎంత బాధ అవుతుంది. ఇవాళ ఈటల రాజేందర్ గారిని పెంచి పెద్ద చేసింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారికి రాజకీయ ఓనమాలు నేర్పించింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని నాయకుడిగా తీర్చిదిద్దింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని 6 సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని 2 సార్లు మంత్రి చేసింది కేసీఆర్. మరి అటువంటి ఈటల రాజేందర్ గారు ఇవాళ గుండెల మీద దన్నినట్టు, ఒక తండ్రి లాంటి కేసీఆర్ గారిని గుండెల మీద దన్ని, ఇవాళ తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీని గుండెల మీద దన్నినటువంటి రాజేందర్ గారిని ఏం చేయాలనో మీరే చెప్పాలి నాకు. ఈ రకంగా చేయొచ్చా? టిఆర్ఎస్ పార్టీ లేని రాజేందర్ గారు ఉన్నారా? టిఆర్ఎస్ పార్టీ రాకముందు రాజేందర్ గారు ఒక సర్పంచా, ఒక ఎంపీటీసీయా, ఒక కౌన్సిలరా? కనీసం మీకు పేరన్న తెలిసిన ఇల్లందకుంట కాడ గులాబీ జెండా నీడలో ఎదిగిన నాయకుడు. ఆ జెండాకే మోసం చేస్తే ఏం చేయాలో మీరే ఆలోచించండి ఒక్కసారి. ఇలా గులాబీ జెండా ఇవాళ రాజేందర్ గారిని పెంచి పెద్దగా చేసింది. అటువంటి జెండాను ఇవాళ ఆయన మోసం చేసే ప్రయత్నం చేసిండు, కుట్రలు చేసిండు. దాన్ని ఇవాళ మీరు ఆలోచన చేయాలి. సో మిత్రులారా, నేను మీ అందరినీ కోరేది ఒక్కటే. ఇవాళ అమ్మవారు సీతారామమ్మ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసుకొని వచ్చినాం. ఆ గుడిని కూడా బాగా చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక 10 కోట్ల రూపాయలతోని ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. చక్కగా దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, రాజగోపురం కానీ, మనకు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ను పూర్తి చేసుకోవడం కానీ, ఇంకా దేవాలయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా ఒక 10 కోట్ల రూపాయలతోని అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సో అదేవిధంగా ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి పనులు ఉన్నాయి. మన స్కూళ్ళు బాగా చేయాలని కోరుకుంటున్నాం, మనం చేసుకుందాం. మా అక్క చెల్లెళ్ళు మహిళా భవనాలు కావాలని కోరుకుంటున్నారు. మీ ఊర్లలో ఏ ఊర్లోనైనా మహిళా భవనం ఉందా అమ్మా? మీరు కూర్చొని మీటింగ్ పెట్టుకోవాలంటే మహిళా భవనం ఉందా? ఏ ఊర్లోనన్నా ఉన్నదా చెప్పండి, ఉన్నదా అమ్మా? మరి నేను కూడా ఎమ్మెల్యేనే. నా సిద్దిపేట నియోజకవర్గంలో ఒక్క ఊరు కూడా మహిళా భవనం లేకుండా ఉండదు. ప్రతి ఊర్లో కట్టించిన నేను. మరి మీ దగ్గర ఎందుకు లేకపోయా? ఎందుకు లేదు? నేను మీతో కోరేది ఒక్కటే, గెల్లు శ్రీనివాస్ యాదవ్ను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఊర్లో కూడా 25 లక్షల రూపాయలతో మహిళా భవనం కట్టిస్తాం. ఈ ఊరు ఆ ఊరు లేదు, అన్ని ఊర్లలో ఊరూరికి మా అక్క చెల్లెలు మీటింగ్ పెట్టుకోవడానికి, మా సమాఖ్య మీటింగ్ చేసుకోవడానికి మీకు 25 లక్షల రూపాయలతో మహిళా భవనం కట్టిస్తాం. రాజేందర్ గారు మాట్లాడితే ఆత్మగౌరవం అంటాడు. అసలు ఆత్మగౌరవం అనే పదం ఉచ్చరించే అర్హత మీకుందా ఈరోజు? నేను అడుగుతున్నా. నువ్వేమో లెఫ్టిస్ట్ అంటివి, రైటిస్ట్ పార్టీలు చేతివి. ఆనాడే నీ ఆత్మగౌరవం ఖతమైపోయి. మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు పైసలు వంచుతుండ్రు అంటాడు, మా మీద అభాండాలు వేస్తాడు. అసలు మేమెందుకు పైసలు వంచుతాం? ఇవాళ మా ఎంపీటీసీలు, మా సర్పంచ్లు, మా జెడ్పీటీసీలు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిండ్రు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నువ్వు వంచుతున్నావు, గడియారాలు వంచుతున్నావు, గ్రైండర్లు వంచుతున్నావు, కుక్కర్లు వంచుతున్నావు, కుట్టు మిషన్లు వంచుతున్నావు, కుంకుమ బెరన్లు వంచుతున్నావు, శత్తిర్లు వంచుతున్నావు, ఇంకేందో వంచుతుండ్రు. శత్తిర్లు ఇంకోటి ఏందే సెల్ ఫోన్లు. అగో మా తమ్ముడు చెప్తున్నాడు 5,000 సెల్ ఫోన్లు వంచిండట. గడియారాలు రాలేదా అమ్మా? వచ్చినాయా లేవా? మరి ఎందుకు ఆ గడియారాలు? నేను అడుగుతున్నా,
మరి నిన్ను 6 సార్లు గెలిపిస్తే ఎప్పుడు ఎందుకో గడియారం ఇవ్వకపోతివి ఇప్పుడే ఎందుకో ఇయ్యబట్టివి 7 ఏళ్లకెళ్ళి మంత్రి ఉంటే గడియారం ఎందుకో ఇయ్యకపోతివి ఇప్పుడే వంచబడితివి 50,000 గడియారాలు తెచ్చిండట 50,000 శక్తులు తెచ్చిండట ఇప్పుడు 9 కోట్లతోని 50,000 వెండి కుంకుమ బర్రెలు తెచ్చిండట 5,000 కుట్టు మిషన్లట 5,000 గ్రైండర్లట 5,000 ఇవేంటి ఫోన్లు వచ్చినాయి ప్రెషర్ కుక్కర్లు